అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. టమాటా మొక్కలుకి మీరు కలుపు మొదల కాడ బాగా క్లీన్గా చేసుకోండి. ఎందుకంటే క్లీన్గా లేకపోతే మీరు ఇడిసే ఎరువులు కానీ, మీరు ఇడిసే డ్రిప్లో వదిలేవి క్యాన్లు కానీ, ఎగ్జాంపుల్ ఇసాబైన్ కానీ, క్వాంటిస్ కానీ, ఆగ్రోజైమ్ డ్రిప్ కానీ, ఏవైనా కానీ మీరు మొదల దగ్గర ఈ విధంగా క్లీన్ చేసుకోండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ బెడ్కి ఆ బెడ్కి ఈ బెడ్కి మధ్యలో ఇలా ఉంటాయి. ఇలాంటి గెడ్డు ఉన్నోడు ఈ గెడ్డికి మీరు సమ్మర్లో అయితే, ఎండాకాలంలో అయితే కలుపు మందులు అనేది కొట్టద్దండి. మీకు వీలైనంత వరకు ఏం చేస్తారంటే లేబర్స్ పెట్టుకొని మధ్యలో గడ్డి తుగిచ్చేసేయండి. ఎప్పుడైతే గడ్డి క్లీన్గా చేసుకుంటారో అప్పుడు మీకు సమ్మర్లో చెట్టుకి ఎలాంటి హాని ఉండదు. అందుకోసం గడ్డికి మీరు కారకట్టలు తీసుకొని తువ్వించుకోండి. మీరు సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా రైతులు చేయాల్సిన పని గడ్డి తువ్వించుకుంటేనే మీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే గడ్డి తువ్వించకపోతే ఇలాంటి పూత వస్తుంది. ఆ పూత ఇలా పూత వచ్చేతోడు ఈ పిండి వస్తుంది. పిండి కింద మీరు గడ్డి మందు కొడితే గడ్డి మందు కొట్టినప్పుడు దాని ప్రభావము ఎలా ఉంటుందంటే కాయ కింద బుడపలాగా వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు గడ్డి మందు కొట్టకుండా తవ్వించుకుంటేనే చాలా వరకు మీకు బెటర్గా ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్క రైతన్నకు కూడా మేము చెప్పేది ఒకటే, గడ్డి మందు కొట్టద్దండి ఎండాకాలంలో. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కొట్టకుండా ఇలాగ తవ్వించుకోండి. చూడండి, గడ్డి కూడా తగ్గుతూ ఉండేది. ఇది మన సొంతం పొలం అండి. అందుకని చెప్పేది ఒకటి, గడ్డి మందు కూడా కొట్టకుండా ఇట్లా మొదల దగ్గర ఫస్ట్ పీకిచ్చేయండి. ఇలాగ మొదల దగ్గర పీకిచ్చేయండి. అదేవిధంగా మీకు మధ్యలో మళ్ళీ తవ్వించుకుంటే మళ్ళీ డ్రిప్లో మీరు ఏమి ఎరువులు వదిలినా కూడా, అలాగే ఆయిల్ వదిలినా కూడా చెట్టుకు పోతాయి. లేకపోతే అన్నీ మీరు వేసేవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పంట కూడా ఆరోగ్యంగా వస్తుంది. చూడండి ఆరోగ్యంగా ఎలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఒలింప్లెక్సీ, రెడమిల్ గోల్డ్, అదేవిధంగా ఆగ్రోజైమ్ డ్రిప్ మనం మొదలు పోసాము. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.